నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈ రోజు మనం చికెన్ ఆవకాయ తయారు చేసుకుందామండి. చికెన్ ని ముందుగా ఉప్పు పసుపు వేసుకుని బాయిల్ చేసుకుని చల్లారి పెట్టుకుని ఉంచుకోవాలండి. 2 కేజీలు చికెన్ తీసుకున్నానండి నేను. దీనికి 150 గ్రాములు కారం, 50 గ్రాములు చికెన్ మసాలా పొడి, 5 గ్రాములు ఆవాలు పౌడర్ చేసుకోవాలండి. 100 గ్రాములు చింతపండు నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకుని ఉడకబెట్టుకుని ఉంచుకోవాలండి పేస్ట్ లాగా. మీడియం సైజు 2 ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క పేస్ట్ చేసుకోవాలండి. మనం ముందుగా పొయ్యి అంటించుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.